అదృశ్య లోకము, ఆత్మ సంబంధమైన లోకము అని వివరించారు కదా. అసలు ఆత్మ అంటే ఏంటో తెలియజేస్తారా? నేను ఒక ఆత్మని, నాకు ప్రాణం ఉంది. నేను నా ప్రాణంతో అంటే నా జీవంతో కలిసి ఈ శరీరంలో ఈ భూలోకంలో జీవిస్తున్నాను అన్న విషయము తెలియనటువంటి స్థితిలో ప్రతి ఒక్క మనిషి జీవించేస్తూ ఉన్నారు. సామాన్యమైనటువంటి మనుషుల కోసం మాత్రమే కాదు నేను ఈ మాట చెప్తుంది. నేను జ్ఞానిని, చాలా జ్ఞానం కలిగి ఉన్నాను, ఈ లోకంలో చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నాను, చాలా అత్యున్నతమైనటువంటి స్థితిలో ఉన్నాను అని చెప్పుకుంటున్నటువంటి అనేక మందికి ఈ జ్ఞానం లేదు. నేను నీకు కనపడుతున్నానా అంటే నేను కాదు కనపడేది, నా శరీరం నీకు కనపడుతుంది. నేను నా ఈ శరీరంలో జీవిస్తూ ఉన్నాను. నన్ను నేనే చూసుకోలేదు. అద్దం ముందుకెళ్ళి నన్ను నేను చూసుకున్నప్పుడు నాకు కనపడేది నా శరీరమే, నేను కాదు. నేను ఎక్కడున్నాను అంటే ఈ లోపల ఉన్నాను. ఇది ఎలా తెలుస్తుంది అంటే నా లోపల ఉన్న నేను బయటికి వెళ్ళిపోయాను అనుకో, ఈ శరీరము నేల మీద పడిపోయింది. అంటే ఈ శరీరం నన్ను మోస్తుందా, నేను ఈ శరీరాన్ని మోస్తున్నానా ఈ శరీరమే అని అనుకుంటున్నారు అందరూ. కాదు, నేనే నా శరీరాన్ని మోసుకుంటూ తిరుగుతున్నాను. ఈ శరీరం నన్ను మోస్తుంటే నేను లోపల ఉన్నా లేకపోయినా అది కదులుతూ ఉండాలి. ఆత్మకున్న బలం ఎలాంటిదంటే ఈ చెయ్యిని ఇలా లేపాం. నీకు ఇంకా సులువుగా అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఈ లోపల ఉన్న నేను అంటే ఈ జీవాత్మ బయటికి వెళ్ళిపోయింది. ఈ శరీరము ఒక 70 కేజీలో 80 కేజీలో వెయిట్ ఉంది నేనున్నప్పుడు. నేను బయటికి వెళ్ళిపోయిన తర్వాత నా శరీరాన్ని నలుగురు మొయ్యాలి అంటే చాలా కష్టం. శరీరం వెయిట్ కూడా పెరిగిపోయినట్టుగా. ఈ శరీరాన్ని శ్మశానానికి తీసుకెళ్లేటప్పుడు నలుగురు కాదు 10 మంది మోసినా కూడా అందరికి ఆయాసం వస్తుంది. అంత బరువైనటువంటి ఈ శరీరము లోపల నేను ఉన్నప్పుడు చాలా తేలిగ్గా ఉన్నట్టుగా. అంటే లోపల నేను ఉన్నప్పుడు 80 కేజీలు అనుకుందాం, నేను బయటికి వెళ్ళిపోతే ఇది 160 కేజీలు అయిపోతుంది. నేనెవరు అంటే అసలైన వ్యక్తిని నేనే, ఆత్మని. అంటే ఇప్పుడు ఆత్మ అంటే 1 కొరింథీ 15వ అధ్యాయంలో